హండ్రెడ్స్ ఆఫ్ బ్రైడల్ మేకప్స్, మోడల్ మేకప్స్ అండ్ స్టూడెంట్స్ ని టీచ్ చేశాను. కస్టమర్ సర్వీసెస్ చేశాను బ్యూటీలో. ఇలా 15 years ఈ బ్యూటీ సలూన్ ప్రొఫెషన్ లో చేస్తూనే ఉన్నాను. ఏదైనా కొత్తగా చేయాలి ఐడియా నాకు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలో నేను పార్వతిని చూశాను. పార్వతి మా ఇంటి నాకు ఒక వర్క్ కి హెల్ప్ చేసే ఒక అమ్మాయి. ఎవ్రీ డే తను వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు అడిగాను, పార్వతి నువ్వు రెడీ అవుతావా అని. దాని తర్వాత నేను రఘు మందాటి తోటి అప్రోచ్ అయ్యి మాట్లాడిన వెంటనే రఘు మందాటి తన ఫొటోస్ పంపించిన వెంటనే నో లేట్, మనం దీన్ని డాక్యుమెంటరీ పిక్చర్ చేద్దాము అన్నారు. సో టుడే హియర్ వి ఆర్ టు కాంకర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేడ్ టు మోడల్. ప్రతిరోజు మనం చూసే కొంతమంది మనుషులు ఉంటారు, కానీ వారిని గమనించే క్షణాలు మాత్రం చాలా తక్కువ. So when Raghu sir shared me about this concept from made to model, I was surprised first. Stories are somewhere around us. We never notice. Sometimes in films, sometimes in brands, sometimes in ordinary people like us. We forget to notice around us. పార్వతి పనిచేసే ప్రతి ఇంట్లో అద్దం ఉంటుంది, కానీ ఆ అద్దంలో తనను తను చూసుకునే సమయం లేదు. ఈ రోజు ఇక్కడ మేక్ ఓవర్ చేయడానికి వచ్చాము. చూసావా ప్లేస్ ఎంత బాగుందో, నచ్చిందా నీకు? తన లోపలికి వచ్చేటప్పుడు చాలా నర్వస్ గా వచ్చింది, ఎందుకంటే తనకి ఈ అట్మాస్ఫియర్ ఇదంతా చాలా కొత్త కదా. సో కొంచెం నర్వస్ గా ఫీల్ అయింది. సో ఫస్ట్ మేమేమనుకున్నాం అంటే తన మైండ్ ని కొంచెం పాసిఫై చేయాలి, తన కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దామండి. మేకప్ ఆర్టిస్ట్ గారు కూడా ఏం చెప్పారు అంటే విల్ గివ్ హర్ న్యాచురల్ లుక్ అన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తను ఎలిగెంట్ లుక్ ఇద్దాము. ఎప్పుడన్నా ఫోటో తీసుకున్నావమ్మా? తీసుకున్నారా? తీసుకోలేదు. ఎప్పుడన్నా వచ్చారా ఇట్లాంటి స్టూడియోకి? వీటికి ఫస్ట్ టైం వచ్చారా? ఎట్లా అనిపిస్తుందమ్మా? According to me, the life journey of our ordinary people should be shown, because what we feel is we are not be seen. మన మేకప్ చేసుకొని ఫోటోషూట్ రెడీయా? రెడీ కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెల్కమ్. షూటింగ్ కి రెడీ. ఇది మన స్టూడియో అమ్మా, రండి ఒకసారి అక్కడికి వచ్చి కూర్చోండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద లైట్స్ ఇవన్నీ? చెప్పమ్మా. I have spent years in creating visuals, production, brandings and campaigning, but this is something different. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఎందుకు నాతో చేస్తున్నారు అనిపిస్తుందా? కానీ but the stories which stay with me for the longest are the human ones. సరే, మనం ఫోటో తీసుకుందాం. ఈ రోజు నేను చేస్తుంది ఒక ఫోటోషూట్ కాదు, పార్వతి తనను తాను కొత్తగా చూసుకునే ఒక క్షణాన్ని. కెమెరా ముందు నిలబడడం అందరికీ అంత ఈజీ కాదు, ఎందుకంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. నేను చెప్పినప్పుడు అమ్మా రెడీ 1 2 3 చెప్తాను, ఇలా పెట్టుకొని ఉండు. మీ ఫేస్ చాలా ఆనెస్ట్ గా ఉందంటే. మోరోవర్ తన స్కిన్ కూడా చాలా న్యాచురల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ బ్యూటీ ప్రొడక్ట్స్కి తను ఎక్స్పోజ్ అవ్వలేదు కదా. కాబట్టి తనకి మేకప్ వేసేటప్పుడు కూడా నేను కొంచెం కాన్షియస్గా వెయ్యాలి, ఆ న్యాచురల్ లుక్ని సస్టైన్ చేసేలాగా, ఆ మేకప్ తన స్కిన్ ఎన్హాన్స్ అయ్యేలాగా జస్ట్ మినిమల్ ప్రొడక్ట్స్ వాడుతూ తనకి మేకప్ వేసి తనలో ఉన్న బ్యూటీని బయటకు తీసుకురావాలి. మనకు అలవాటు అయిపోయిన వర్షన్ కాకుండా వేరే వర్షన్ కూడా ఉంటుంది, మనం ట్రై చేయాలంతే. డ్రెస్ అందంగా ఉండడం ఒకటే కాదు, అందులో తన వ్యక్తిత్వం కనిపించాలి, అంతేగాని తనే మాయమైపోకూడదు. జ్యువెలరీ అనేది ఒక లగ్జరీ ఐటమ్ లాగానే మనం చూస్తాం, కానీ తనని చూసినప్పుడు తన సాఫ్ట్ ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేయడానికి ఒక మంచి టూల్ లా యూజ్ చేయాలి అనిపించింది జ్యువెలరీని. సో చాలా మినిమల్ గా సెలెక్ట్ చేసాం. When someone spends year being treated only as a worker, being seen as a human being can feel unfair. Begins with something very small, a little kindness, a little patience, a little respect. పార్వతి చాలా కొత్తగా ఉన్నావు, అసలు నువ్వు చాలా బాగున్నావు. ఈరోజు పార్వతి ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కంటే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చూడడానికి ఇష్టపడ్డాను. ఈరోజు పార్వతిని నేను మోడల్ గా చూపించానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, ఈ ప్రాసెస్ మొత్తంలో తను సంతోషంగా ఉందా లేదా.
Every frame has a story. Every story has a soul. I don't just create visuals, I create emotion that people remembers. కొన్ని మార్పులు మేకప్ వల్లనో బ్రాండెడ్ క్లోత్స్ వల్లనో రావు, మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసినప్పుడే వస్తాయి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక అన్సీన్ వర్షన్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావడానికి కొంచెం మనసుంటే చాలు. At the end of every production, lights turn off, set disappears, and moment pass. But the most meaningful story remains because they remind us to stay human.